హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC15 రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ రాబోతుంది. బట్ ఇప్పటి వరకు పోస్టర్స్ రిలీజ్ అయినాయి, ఒక సాంగ్ కూడా వచ్చింది. బట్ దానికి ఎటువంటి హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. అండ్ చెప్పాలంటే ట్రోలింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయింది సాంగ్. బట్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తాము అని చెప్పి సెప్టెంబర్ ఇంకా ఎండింగ్ వీక్ నుంచి కూడా అప్డేట్స్ చూస్తూనే ఉంటారని ఆల్రెడీ టీం చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ రోజు 20th సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఎటువంటి హైప్ లేని గేమ్ చేంజర్ కి ఈ సాంగ్ తో అయినా హైప్ క్రియేట్ అవుతుందా ఏంటన్నది తెలుసుకుందాం. సో గేమ్ చేంజర్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏది కూడా అంత హైప్ క్రియేట్ చేయలేకపోయింది. బట్ సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుంది? రా మచ్చా మచ్చా. సో రా మచ్చా మచ్చా అనేటువంటి సాంగ్ తాలూకు పోస్టర్, 2 పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఒకటి రెడ్ కలర్ తో, దాని తర్వాత కళ్ళజోడు పెట్టుకుని టక్ తో అప్పుడే ఆ సాంగ్ ఎంట్రీ వస్తున్నటువంటి ఆ పిక్చర్ వదలడం జరిగింది. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే 28వ తారీఖు ప్రోమో వస్తుందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు చెప్పినట్టుగానే ఇంకొక అప్డేట్ కూడా వదిలేరు. ఈ రోజు 28వ తారీఖు 6:03 సాయంత్రం ఈ పాట తాలూకు ప్రోమో రాబోతుంది. సో ప్రోమో ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. దానికి తోడు శంకర్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు తమన్ గారితో. దాంట్లో ఏం చెప్పారు, సింగిల్ షాట్ లో ఈ పాటలో డాన్స్ చేశారు రామ్ చరణ్ గారు. అలాగే డిఫరెంట్ కల్చర్ తాలూకు సౌండ్స్ తీసుకొని ఒక బీజిఎం లో పెట్టేమో, అలాంటి బీజిఎం కి రామ్ చరణ్ గారు డాన్స్ చేశారు అని చెప్పేసి. బట్ ఆ బిట్ ఈ సాంగ్ లో ఇప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ అదే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అసలు ఆ ప్రోమోలో ఆ బిట్ ఉంటుందా లేకపోతే ఫుల్ సాంగ్ లో ఉంటుందా? 28వ తారీఖు ఈ రోజు ప్రోమో రిలీజ్ చేస్తారు, 30వ తారీఖు ఫుల్ సాంగ్ వదులుతారు. ఫుల్ సాంగ్ లో పెడతారా ఆ బిట్ హుక్ స్టెప్ కింద, లేకపోతే వాళ్ళు హుక్ స్టెప్ ని ఏం తీసుకున్నారు అనేది మనం చూడాలి. సో గణేష్ ఆచార్య ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్. సో ఆయన దీన్ని కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. సో మీరు ఇందాక అన్నట్టు గేమ్ చేంజర్ కి ఎటువంటి హైప్ లేదు. ఇండియన్ 2 తర్వాత లో ఒపీనియన్ ఉంది. సో ఖచ్చితంగా ఈ పాటతో గేమ్ చేంజర్ తాలూకు హైప్ అనేది మార్కెట్ లో ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం అందరం చూడబోతున్నాం. పక్కా రియల్ కమ్బ్యాక్ ఆఫ్టర్ ఇండియన్ 2. అంటే గతంలో శంకర్ గారి సినిమాలో ఐ కూడా మంచి కలెక్షన్ సాధించినప్పటికీ నెగిటివ్ టాక్ వచ్చింది. రోబో 2.0 మంచి కలెక్షన్ సాధించినప్పటికీ నెగిటివ్ టాక్ వచ్చింది. ఇండియన్ 2 నెగిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్ కూడా చాలా తక్కువ కలెక్ట్ చేసింది. సో ఈ సినిమాతో కలెక్షన్ల పరంగా, టాక్ పరంగా ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో శంకర్ గారి కంబ్యాక్ ఇదిరా అనేలాగా ఉంటుంది. సో రామ్ చరణ్ గారు ఇప్పుడు RRR తర్వాత గ్లోబల్ వైడ్ గా మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి జరగండి అలా అయినప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి రా మచ్చా మచ్చా సాంగ్ మాత్రం రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డాన్స్ కానీ, విజువల్ గ్రాండియర్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది.